సాగర్ వాళ్ళ అమ్మ కోసమా? అవును ధరణి, సాగర్ వాళ్ళ అమ్మ కోసమే ఇదంతా చేశాను. ఒక రోజున సాగర్ వాళ్ళమ్మ జానకి పోలీస్ ఆఫీసర్ దివాకర్ని తీసుకుని నా దగ్గరకొచ్చారు. ఫోన్లో ఆ మాటలు వింటున్న సాగర్ ఆశ్చర్యంగా, ఇంతవరకు అమ్మ మాత్రమే ఉందనుకున్నాను, బావ కూడా ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. ఇద్దరూ కలిసి సంధ్యని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారన్నమాట. ఇంకా సంధ్య ఏం చెప్తుందో విందాం అనుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటుంటాడు సాగర్. ఏమిటి సంధ్య నువ్వు చెప్పేది? పోలీస్ ఆఫీసర్ దివాకర్ ఎవరు తెలుసా? సాగర్ వాళ్ళ బావ అని అంతా మాట్లాడిన తర్వాత అర్థమైంది ధరణి. సరే సంధ్య, ఇద్దరు నీ దగ్గరకొచ్చి ఏం మాట్లాడారు? వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే నా మీద దారుణమైన కేసు పెట్టి జైలుకి పంపిస్తామని, మా అమ్మా నాన్నల్ని దొంగలుగా చిత్రీకరణ చేసి పరువు తీస్తామని, ఎక్కడా బ్రతుకు లేకుండా చేస్తామని బెదిరించారు ధరణి అని చెప్పి బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. ధరణికి జాలి కలిగింది. ఏడవకు అని నిన్ను నేను ఓదార్చలేను సంధ్య, ఏడు. నీలోని బాధ మొత్తం కన్నీళ్ల రూపంలో వెళ్లిపోయే వరకు ఏడువు. ఆ మాటలు వింటున్న సాగర్కి కూడా చాలా బాధేసింది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను మన్నించు సంధ్య, నా వల్లే కదా నువ్వు ఇంత నరకాన్ని అనుభవించాల్సొచ్చింది అని తనలో అనుకున్నాడు. ఇంటి దగ్గర కోపంగా ఎస్ఐ దివాకర్ మహాలక్ష్మిని, చెప్పవే, నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్న అతనికి నీకు ఎన్నాళ్ళుగా లవ్ అఫేర్ ఉంది. ఇద్దరూ కలిసి ఎక్కడెక్కడ తిరిగారు. నేను పోలీస్ ఆఫీసర్ అని తెలిసి కూడా వాడు ఏమాత్రం భయపడడం లేదంటే వాడి దగ్గరున్న ఫోటోలు ఎలాంటివో నేను ఊహించగలను. ఎవడాడు? ఎక్కడుంటాడు? చెప్పు అంటూ నిలదీస్తుంటాడు. మహాలక్ష్మి బాధగా కన్నీళ్లతో బ్రతిమాలుతూ, నన్ను నమ్మండి, నాకు ఏ పాపం తెలీదు. అతను ఎవరో నాకు నిజంగా తెలీదు. నేను ఎవరినీ ప్రేమించలేదండి, ఎవరితో ఎక్కడికి వెళ్ళలేదండి, ఎలాంటి ఫోటోలు దిగలేదు. నువ్వు మహానటివని నేను ఒప్పుకుంటున్నాను మహాలక్ష్మి. చెప్పు, ఎవడేవాడు? పదే పదే నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు? అయ్యో దేవుడా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా నమ్మించాలి? నాకెవరూ బాయ్ ఫ్రెండ్ లేరండి, నన్ను నమ్మండి. సరే, నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. వాడు అడిగిన డబ్బులు వాడికిచ్చేసి వాడి దగ్గరున్న ఫోటోలు తీసుకో లక్ష్మి. వాడడుగుతుంది 1000-2000 కాదండి, 10 లక్షలు. మీ నాన్న దగ్గరున్నాయి కదా. నీ ప్రాణం కంటే మీ నాన్నకి డబ్బులు ఎక్కువ కాదు కదా. అవును, మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు మీ నాన్నని డబ్బులు అడగలేదా? అడగలేదండి. అన్నయ్య పెళ్లిలో ఏమడుగుతాను చెప్పండి, అందుకే అడగలేదు. ఇప్పుడు నీ పరువు పోతుంది, ప్రాణం పోతుంది. ఏం చేస్తావు లక్ష్మి? ఏం చేయాలో అర్థం కావడం లేదండి. మీరే నన్ను ఈ ప్రమాదం నుంచి బయటపడేయాలి. ఏదో ఒకటి చెయ్యండి. నువ్వు మీ ఇంటికెళ్ళి డబ్బు తీసుకురా, వెళ్ళు అంటూ మహాలక్ష్మిని బయటకు నెట్టేశాడు. కొంత సమయం తర్వాత సంధ్య తనను తాను ఓదార్చుకుని కన్నీళ్లు తుడుచుకుంది. సంధ్య, ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్తావా? మరెప్పుడైనా చెప్తావా? మళ్ళీ మళ్ళీ రాలేను ధరణి, ఎలాగూ వచ్చాను కదా, జరిగింది మొత్తం చెప్పేస్తాను. నాలో ఇంతకాలం దాచుకున్న నరకం నుంచి విముక్తి పొందుతాను. చెప్పు సంధ్య. సాగర్ ఫోటోని చూపించి నవ్వుతూ మాట్లాడమన్నారు, ప్రేమించినట్టు నాటకమాడమన్నారు, నా చుట్టూ తిప్పించుకోమన్నారు. అలా తిరిగాక కొన్నాళ్ల తర్వాత నేను ప్రేమించడం లేదని చెప్పి సాగర్ను బాధ పెట్టమన్నారు. సాగర్ మౌనంగా వింటున్నాడు. నువ్వు చెప్పింది విన్న తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు సంధ్య. నన్ను, మా అమ్మా నాన్నలను కాపాడుకోవటానికి సాగర్ జీవితంతో ఆడుకోవాల్సొచ్చిందని నేనెంతలా బాధపడుతున్నానో కన్నీళ్లు కార్చుతున్న నా కళ్ళకి తెలుసు. నేను అర్థం చేసుకున్నాను సంధ్య. ఎందుకు వాళ్ళు నిన్ను అలా చేయమన్నారో ఏమైనా చెప్పారా? లేదు ధరణి, నేను ఎన్నోసార్లు అడిగి చూశాను, కాని చెప్పలేదు. పదే పదే అడగాల్సింది సంధ్య. విసుగొచ్చి చెప్పేవాళ్లేమో కదా. నేను అలాగే అనుకొని ఎంతో విసిగించాను ధరణి. ఒక రోజున కోపం తెచ్చుకొని నోరు మూసుకొని చెప్పింది చేయమన్నారు. నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. కాని సాగర్ నా కోసం చూపించిన ప్రేమని నేనెప్పటికీ మర్చిపోను ధరణి. సాగర్ను నిజంగానే ప్రేమించావా సంధ్య? నాకు సాగర్ కావాలి ధరణి, కాని పెళ్లి చేసుకుని కోడలిగా నేను ఆ జానకి గారింటికి వెళ్ళాలి కదా. సంధ్య, నీకొక నిజం చెప్పనా? చెప్పు ధరణి. మా అత్తామామల దృష్టిలో మీ ఇద్దరికీ ఎప్పుడో పెళ్ళయింది. ఏం మాట్లాడుతున్నావు ధరణి? అవును సంధ్య, నిన్ను పెళ్లి చేసుకున్నానని సాగర్ ఇంట్లో చెప్పేశాడు. నేను నమ్మలేకున్నాను. అప్పుడు ధరణి ఫోన్లో, సాగర్, సంధ్య చెప్పింది విన్నావు కదా అని అడిగింది. సంధ్య ఆ మాట విని ఆశ్చర్యపోయింది. ఫోన్ స్పీకర్ ఆన్లో ఉంది. విన్నాను వదినా. ఇప్పుడు నేను వెళ్ళి
సంధ్యతో ఇలా ఎందుకు చేయమన్నారని అమ్మని బావని అడుగుతాను. ఆవేశపడకు సాగర్. ఎప్పుడు అడగాలో నేను చెప్తాను. అప్పటి వరకు ఓపికతో ఉండు. ఎంత ఓపికతో ఉంటే అంత మంచిది సాగర్. ధరణి, అప్పట్నుంచి మనం మాట్లాడుకుంటున్న మాటలన్నీ సాగర్ వింటున్నాడా? అవును సంధ్య, నేనే వినమని ఫోన్ చేసి పెట్టాను. సరే వదినా, సంధ్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అది చాలు నాకు. సంధ్య, మనం పెళ్లి తర్వాత పెద్దవాళ్లతో ఊరిలో ఉండేది లేదు. సిటీలోనే ఒక ఫ్లాట్ తీసుకుని ఉందాం. అప్పుడప్పుడు అన్నయ్య వదినలను చూడ్డానికి వద్దాం. సరేనా? సారీ సాగర్, నిన్ను చాలా బాధ పెట్టాను. సంధ్య, అదంతా నేను మర్చిపోయాను. నీ గతంతో నాకు సంబంధం లేదు. ప్రస్తుతం మనిద్దరం కలిసిమెలిసి సంతోషంగా ఉంటూ మీ అమ్మా నాన్నలను చూసుకుందాం. నిజంగా నా మీద కోపం లేదా సాగర్? నీ మీద కోపమా? నెవర్ సంధ్య. నీ మీద కోపం ఎప్పటికీ రాదు. నన్ను మన్నించానని చెప్తేనే నా మనసు కుదుట పడుతుంది. సరే సంధ్య, నీ మనసు కుదుటపడ్డానికి, నువ్వు ప్రశాంతంగా ఉండడానికి నిన్ను మన్నించాను పో అని చెప్పగానే సంధ్య ఆనందపడింది. సాగర్, సంధ్యకి ఫోన్ చేసి మాట్లాడు, నేనింటికి వెళ్తున్నాను అని ధరణి అక్కడ్నుంచి బయలుదేరి ఇంటికొచ్చింది. ఇంటి దగ్గర ఆడపడుచు మహాలక్ష్మి ఏడుస్తూ కనపడింది. ఏమైంది మహాలక్ష్మి? మహాలక్ష్మి డబ్బుల గురించి, ఫోటోల గురించి, దివాకర్ చెప్పిన మాటల గురించి వివరంగా చెప్పింది. మరి నువ్వేమన్నావు మహాలక్ష్మి? నేనేమీ అనలేదొదినా, ఏడుస్తూ పుట్టింటికొచ్చేశాను. మహాలక్ష్మి, నువ్వేం భయపడకు, బాధపడకు. నేనొచ్చేశాను కదా. అంత డబ్బు ఎక్కడ్నుంచి తేవాలొదినా? బాధపడకు లక్ష్మి, డబ్బులు తీసుకొచ్చి నీకిస్తాను. నేను చెప్పినట్టుగా చెయ్యి అని చెప్పి ధరణి తన గదిలోకి వెళ్ళింది. వదిన దగ్గర 10 లక్షల డబ్బు ఎక్కడిది అనుకుంటూ ఉండగా ధరణి ఒక బ్యాగ్ తీసుకొచ్చి, లక్ష్మి, ఇందులో 10 లక్షలున్నాయి. తీసుకెళ్లి అన్నయ్యకివ్వు. నిన్ను బెదిరిస్తున్న వాళ్ళకి ఇవ్వమని చెప్పు. అన్నయ్యని ఒక కంట కనిపెడుతూ ఉండు. ఏం మాట్లాడుతున్నావు వదినా? మా ఆయనని గమనించడం ఎందుకు? నాకు అన్నయ్య మీదే అనుమానం ఉంది లక్ష్మి అని ధరణి చెప్పిన మాట విని, నిజం చెప్పాలంటే నాక్కూడా డౌట్ ఉందొదినా. ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి ఫోన్స్ వచ్చేవి కావు. ఆయన బయటకు వెళ్లిన అరగంట తర్వాత ఫోన్ వచ్చేది. మీ ఆయన స్టేషన్కి వెళ్లిపోయాడు కదా, ఈ రోజు నువ్వు రెడ్ కలర్ శారీ కట్టుకున్నావు కదా అని చెప్పేవాడు. డౌట్ వచ్చిన దానిలో ఉండకు లక్ష్మి. ఏడుస్తూనే ఈ సంచి తీసుకుని ఇంటికి వెళ్ళు. అప్పుడు మన అనుమానం నిజమా అబద్ధమా అనేది తెలుస్తుంది. చాలా థాంక్స్ వదినా, నువ్వు నా కాపురాన్ని నిలబెట్టావు. డబ్బులిచ్చేసి ఏదో ఒకటి చెప్పి నువ్వు ఇంటికొచ్చే. అప్పుడు నీకు ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఏం మాట్లాడతాడో నేను కూడా వింటాను. అలాగే వదినా, మనకు అనుమానం వచ్చిందనే డౌట్ అన్నయ్యకి కొంచెం కూడా రాకూడదు. అస్సలే రానివ్వనొదినా అని మహాలక్ష్మి 10 లక్షలున్న బ్యాగుని తీసుకుని బయటకొచ్చింది. అప్పుడు ఇంటి ముందు ఆగిన ఆటో నుంచి తల్లి జానకి దిగింది. అమ్మా, ఆటో అతన్ని ఉండమను. నువ్వెప్పుడొచ్చావు తల్లి? 2 గంటలైంది. ఈ బ్యాగేమిటి? వదిన 10 లక్షలిచ్చింది. ఫోన్ చేసి బెదిరిస్తున్న అతనికి ఇచ్చేసి అతని దగ్గరున్న నా ఫోటోలని తెచ్చుకోమని చెప్పింది. మరింకా ఆలస్యం ఎందుకు తల్లి? ఇదే ఆటోలో వెళ్ళిపో. 10 లక్షలిచ్చేసి నీ ఫోటోలు తెచ్చుకో. మహాలక్ష్మి ఆటోలో కూర్చుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇంట్లో ఉన్న ధరణి 2 రోజుల్లో సంక్రాంతి పండుగుంది కదా, అందర్నీ పిలవాలి అని అనుకుంది. బయట ఉన్న జానకి వెంటనే ఎస్ఐ దివాకర్కి ఫోన్ చేసింది.